కనీసం నీళ్లు కూడా బంద్ చేయలేదు. ఎంత నిర్లక్ష్యమో ఏంటో. శివగామి ఏమైంది? అర్జున్ అక్కడ నీళ్ళు రావట్లేదా? అర్జున్ అది కాదు అర్జున్. ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ఉంది అర్జున్. ఏముంది? ఏం లేదు. నీళ్ళ ట్యాప్ దానంతటదే ఆన్ అవుతుంది. ఫ్రిడ్జ్ కూడా దానంతటదే ఓపెన్ అవుతుంది. అయ్యో అలా ఏం ఉండదు శివగామి. అయ్యో లేదు అర్జున్, నేనే నీళ్ళు ఆఫ్ చేశాను. ఆఫ్ చేశాను అంటున్నావు కదా? లేదు, ఆఫ్ చేసినా కూడా దానంతటదే ఆన్ అయింది. నువ్వు ఎక్కువ ఆలోచించకు శివగామి, ఇక్కడ ఏమీ లేదు. వెళ్దాం పద. అర్జున్ పదా. అర్జున్ పదా. శివగామి ఈ మధ్య ఎందుకింత భయపడుతోంది? ఆత్మల్ని బంధించి ఉంచానని గురూజీ చెప్పారు. మరి దేనికోసం శివగామి భయపడుతుంది? ఏ విషయం లేకుండా శివగామి అంతగా భయపడదు. ఒకసారి గురువుగారికి ఫోన్ చేసి ఈ విషయం గురించి అడగాలి. ఈ టైంలో కరెక్ట్ కాదు. ఆయనకి రేపు ఫోన్ చేసి రమ్మంటాను. ఏంటి సార్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు, శివగామి ఏదో డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాను అని భయపడుతూ ఉంది. ఏదో విచిత్రమైన సంఘటనలు చూశానని చెప్తుంది. అవును సార్, నాకు అదే అనిపిస్తుంది. పడుకున్నాక ఎవరో పిలిచినట్టు, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదెవరూ తెలియలేదు. నా ప్రేమేమో అనుకున్నాను, కానీ నిదానంగా అర్థమైంది దీనికి కారణం ఈ ఇంట్లో ఉన్న హరిప్రసాద్ గారి ఫోటో. హరిప్రసాద్ గారి ఫోటోనా? అవును, మీకన్నీ వివరంగా చెప్తాను. ఒకసారి రేపు ఎర్లీ మార్నింగ్ శివగామిని తీసుకుని ఆ ఫోటో దగ్గరికి రండి.
నిహారిక తను వెళ్ళిన పని మొదలుపెట్టింది. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఎందుకు అందరినీ ఇక్కడికి రమ్మన్నావు? నేను చెప్పే విషయం నువ్వు ఎలా తీసుకుంటావో నాకు తెలియదు గాని చెప్పడం నా కర్తవ్యం. ఈ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా. అవునమ్మా. ఈ ఫోటో ఈ ఇంటి లోపల ఉండడమే వాటన్నిటికీ కారణం. ఎవరు చనిపోయినా వాళ్ళు నివాసం ఉన్న ఇంట్లో 12 రోజుల పాటు తిరుగుతూ ఉంటారు. మనం చేసే అన్ని పనులు గమనిస్తూ ఉంటారు. తిది అయిపోయాక ఆత్మ అక్కడ్నుంచి బయలుదేరుతుంది. వాళ్ళు మరణించాక వాళ్ళు ఉపయోగించిన వస్తువుల్లో వాళ్ళ ఎనర్జీ సీక్రెట్గా స్టోర్ అవుతుంది. తిథి కార్యం అయ్యాక ఆ ఆత్మ బయటికి వెళ్ళినట్టు నెమ్మదిగా ఆ వస్తువుల్లోని శక్తి కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు కొన్ని వీడియోలు చూసే ఉంటారు కదా. ఎవరైనా వ్యక్తి చనిపోయిన ప్లేస్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం, చైర్లు వాటంతటవే మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్లో ఆ వ్యక్తుల నెగటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అందుకే ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి వాడిన వస్తువుల్ని బయటపడేస్తారు. ఈయన చనిపోయి తిథి కార్యం అయినా కూడా ఈయన ఆత్మ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు. చెల్లి మీదున్న ప్రేమతో ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అందువల్లే మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయాల మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. నిహారిక, అదంతా అబద్ధం. నేనదంతా నమ్మను. నీకొక వస్తువు కనిపించడం లేదంటే దానర్థం ఆ వస్తువు లేదని కాదు.